మనం ఇప్పుడు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవంలో అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు, కొన్ని నిజాలు మీకు తప్పనిసరిగా చేరవేయాలని నేను భావిస్తున్నాను. శ్రద్ధగా వినండి. భారత స్వాతంత్ర సమరంలో అగ్ని శిఖలుగా పేర్కొనబడిన విప్లవకారులు శ్రీ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్. ఈ ఇరువురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్లో జన్మించారు. అక్కడ అబ్బిరిచ్ మిషన్లో ఉన్నత పాఠశాలలు చదువుకున్నారు. ఈ ఇద్దరు కూడా చిన్ననాటి నుండి ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకతను పెంచుకున్న బిస్మిల్, అష్ఫాక్ ఉన్నత పాఠశాల విద్యార్థులుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1922 ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌరీ చౌరా పోలీస్ స్టేషన్ను ఆగ్రహించిన ప్రజలు తగలబెట్టారు. ఈ దుస్సంఘటన దృష్ట్యా మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని విరమించారు. ఆ నిర్ణయం రుచించని శ్రీ బిస్మిల్ మరియు అష్ఫాక్ లాంటి యువకులు సాయుధ పోరాటం బాటపట్టారు. ఆ క్రమంలో శ్రీ బిస్మిల్ నేతృత్వంలో ఏర్పడిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో శ్రీ అష్ఫాక్ భాగస్వామి అయ్యారు. ఈ విప్లవం దళం నిర్వహించిన కార్యక్రమంలో అష్ఫాకుల్లా ఖాన్ ప్రధాన భూమిక నిర్వహించారు. 1925 ఆగస్టు 9న హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ నిర్వహించిన కాకోరి రైలు సంఘటన ఆంగ్ల అధికారుల గుండెల్లో గుబులు రేపింది. ఈ సంఘటనకు శ్రీ బిస్మిల్ నేతృత్వం వహించగా శ్రీ అష్ఫాక్ మరో 8 మంది విప్లవకారులు ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ సంఘటన తర్వాత ఆంగ్ల ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకుపడి పలువురిని అరెస్టు చేసి విచారణ జరిపించింది. ఈ విచారణలో శ్రీ బిస్మిల్, శ్రీ అష్ఫాకుల్లాతో పాటు శ్రీ రాజేంద్ర లహరి, శ్రీ ఠాగూర్, రోషన్ సింగ్లకు ఆంగ్ల న్యాయస్థానం ఉరిశిక్షలు విధించింది. శ్రీ బిస్మిల్ ఆర్య సమాజకుడు కాగా అష్ఫాకుల్లా ఖాన్ ఇస్లాం ధర్మ పారాయణుడు. మాతృభూమి విముక్తి పోరాటానికి అంకితమైన ఈ వేరువేరు మతస్థులకు మతం, ధార్మిక భావాలు ఏ మాత్రం అడ్డు రాలేదు. ఆ రోజుల్లో బిస్మిల్, అష్ఫాక్ హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిరూపాలుగా నిలిచారు. ఒకరి కోసం మరొకరు ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఈ యువకులు ఆనాటి ప్రాణమిత్రులకు, విప్లవకారులకు ఆదర్శమయ్యారు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో స్ఫూర్తిదాయక సంఘటనగా పేర్కొన్న కాకోరి రైలు సంఘటన నేర భారాన్ని పూర్తిగా తన నెత్తిన వేసుకుని శ్రీ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరిశిక్ష నుండి తప్పించడానికి అష్ఫాక్ ప్రయత్నించారు. ఈ ఇరువురు మిత్రులు మాతృభూమి విముక్తి కోసం ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. 1927 డిసెంబర్ 19న ఉరిశిక్ష అమలు జరగనున్నదనగా డిసెంబర్ 16న ఈ ప్రాణమిత్రులు మాతృభూమి విముక్తి కోసం, భారతీయుల ఉజ్వల భవిష్యత్తు కోసం మతం, కులం, ప్రాంతం లాంటి అవరోధాలను తొలగించుకొని ఐక్యంగా ముందుకు సాగాలని అజరామరమైన పిలుపునిస్తూ భారతదేశ ముద్దుబిడ్డలు శ్రీ అష్ఫాకుల్లా, శ్రీ బిస్మిల్ అమరులయ్యారు. ఆ సందర్భంగా ఉరికంబం ఎక్కుతూ అష్ఫాకుల్లా ఖాన్ చెప్పిన మాటలేంటో మీకు తెలుసా? రఖదో కోయి జరాసి ఖాకే వతన్ కఫన్ మే. నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నేను పుట్టిన నేల మట్టిని నా శవ వస్త్రంలో పెట్టండి అని చివరి కోరిక కోరుకున్నాడు అష్ఫాకుల్లా ఖాన్. ఈనాడు మన దేశంలో ప్రస్తుతం సాగుతున్న హిందూ ముస్లిం వివాదాలు, ఆ వివాదాల నుండి పుట్టుకొస్తున్న సంఘర్షణ వాతావరణం మనకు ఏమాత్రం మంచిది కాదు సోదరులారా. ఈ నేపథ్యంలో మన దేశంలోని ప్రధాన సాంఘిక జన సముదాయాల మధ్య అఘాతం ఏర్పడి తద్వారా అవాంఛనీయ వాతావరణం అలముకోగల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభిత వాతావరణం అమర యోధుల ఆకాంక్షలకు విరుద్ధం. మాతృభూమి విముక్తి కోరుతూ దాని ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఉరి తాళ్లను పూల హారాలుగా స్వీకరించిన ఆ విప్లవకారుల మనోవాంఛలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ విషమయ వాతావరణం నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవాలి. ప్రస్తుతం మనల్ని చుట్టుముడుతున్న పలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ అరిష్టాల విషాదం నుండి విముక్తం గావించుకొని భవ్య భారత నిర్మాణం దిశగా పరుగులెత్తాలంటే ఆనాటి యోధుల త్యాగాలను, పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ వీరపుత్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఐక్యంగా నిలవాలి. మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా మనం ఏకమై ముందుకు సాగాలి. ఇప్పుడు మనం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా కొన్ని వాస్తవాలు తప్పనిసరిగా మీకు తెలియాలని ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు మీరు చూడండి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి జాతి, మత, కుల వివక్షకు దూరంగా యావత్ భారత ప్రజలను సమీకరించి భారత తొలి స్వాతంత్ర సమరానికి నాంది వాచకం పలికిన మొఘలాయి చక్రవర్తులలో తొలితరం యోధులలో ఒకరైన బహదూర్ షా జఫర్ విరోచితంగా పోరాడుతూ తెల్లవాడి సేనలకు బందీ అయి రంగూన్ జైల్లో మగ్గుతూ ప్రాణాలు విడుస్తూ రాసిన కవితలలో
భాషలో తనను తాను సంబోధించుకుంటూ ఇచ్చిన సందేశం ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓరి జాఫర్, నువ్వెంతటి దురదృష్టవంతుడివిరా, నువ్వెంతగానో ప్రేమించిన నీ మాతృభూమిలోని నీ సమాధి కోసం 2 గజాల చోటు కూడా నీవు నోచుకోలేదు కదా అని జాఫర్ లాంటి మొగలాయి ముస్లిం యోధులు భారతదేశాన్ని తమ మాతృదేశంగా, తమ పుట్టినిల్లుగా భావించుకొని రాజ్యాల ప్రజల రక్షణకు త్యాగాలు చేసిన వీరఘట్టాలను మరిచి దేశంలోని ముస్లింలను ఎక్కడి నుంచో వచ్చిన వారు కాబట్టి వారికి భారతదేశంలో స్థానం లేదని, భారతీయ ఉమ్మడి సంస్కృతిని ఇప్పటికీ గుర్తించి గౌరవించడానికి కొంతమంది మతోన్మాదులు నిరాకరిస్తున్నారు. మనస్సు సంకుచితమైన కొద్దీ ఛాందసం పెరుగుతుంది, ఛాందసానికి కళ్ళు మూతలు పడతాయి, కళ్ళు మూతలు పడిన కొద్దీ మానవ చరిత్రకు, ప్రజలకు, దేశాల స్వాతంత్ర సమరాలకు, విరోచిత సంగ్రామాలకు, వాటి నిర్వహించిన యోధులకు వక్ర భాషలు పుడతాయి. సుప్రసిద్ధ భారత సాధికార చరిత్రకారుల్లో ఒకరైన ఆర్సి మజుందార్ చెప్పినట్టు భారతదేశ స్వాతంత్ర సమర చరిత్రకు అనేక వక్రీకరణలు జరిగాయి. ఈ మహాసంగ్రామం ఒక్క నేత వల్లనో, ఒక్క రాజకీయ పక్షం వల్లనో పరిసమాప్తికి వచ్చింది కాదు, ఏ ఒక్కరి త్యాగాల వల్లనో వచ్చింది కాదు, ఏ ఒక్కరి కనుసన్నులలో చరిత్ర సృష్టించుకున్నది కాదు. ఈ మహాసంగ్రామంలో యావత్ భారత ప్రజలు పాల్గొన్నారు. వీరిలో భారతదేశంలోని భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు, వివిధ భాష మత మైనారిటీలకు చెందిన ప్రజలున్నారు. సింధు శబ్దాన్ని నోరు తిరగక పర్షియన్లు సాకారానికి బదులు హాకారం వాడడం వల్ల, హిందూగా మార్చడం వల్ల దేశ సమైక్యతా భావానికి మతోన్మాదులు, మత ఛాందసుల వల్ల ఎంతటి చేటు వచ్చిందో గమనిస్తూనే ఉన్నాం. శబ్దంలో వచ్చిన వర్ణ సంకరం ఆధారంగా దేశీయ ఛాందస వర్గాలు దేశ ప్రజల నెత్తిన కుల వ్యవస్థను కృత్రిమ వర్ణ వ్యవస్థగానే మార్చి కూర్చున్నారు. వెరసి ఈ పరిణామాల ఫలితం దేశ చరిత్రను వక్రీకరించడంగా మారింది. ఏ విదేశీ పోకడలంటే ఈ ఛాందస వర్గం ఏవగించుకున్నట్టు పైకి కనిపిస్తుందో అదే వర్గం బ్రిటిషు సామ్రాజ్యవాదులు విభజించి పాలించే తమ విధానానికి అనుగుణంగా స్టూవర్ట్ మిల్ ద్వారా భారతదేశ చరిత్రను మత ప్రాతిపదిక పైన 3 యుగాలుగా విభజించగా దాన్ని తలకెత్తుకున్నారు. అవి హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలన్న కాల విభజన ద్వారా భారత మానవ కథ ఉద్ధాన పతనాలను అంచనా వేయసాగారు. దాని ఫలితంగానే మతోన్మాద ఛాందస్సులు భారత స్వాతంత్ర సంగ్రామం చరిత్రలో ముస్లింల పాత్రను, వారి యోధుల త్యాగాలను విస్మరిస్తూ తమ వ్యతిరేక ప్రచారాన్ని విస్మరిస్తూనే ఉన్నారు. దాని ఫలితంగానే మతోన్మాద ఛాందస్సులు భారత స్వాతంత్ర సంగ్రామం చరిత్రలో ముస్లింల పాత్రను, వారి యోధుల త్యాగాలను విస్మరిస్తూ తమ వ్యతిరేక ప్రచారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. పరిశోధకులు చరిత్ర అధ్యయనానికి అందని విషయాలను కూడా మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను, పాఠ్య గ్రంథాలను ఛాందస ధోరణి నుంచి తెరగా రాయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో సిరాజుద్దౌలా నుంచి అమానుల్లా ఖాన్ దాకా, జహీరుద్దీన్ మొఘల్ నుండి జియావుద్దీన్ షేక్ వరకు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మడం తిప్పని ముస్లిం మహావీరులు ఎందరో ఉన్నారు. రాజులు, తరాజులు, చక్రవర్తులు హిందువులైనా ముస్లింలైనా ప్రజా బాహుల్యాన్ని దోచుకున్న వాళ్ళే. సామ్రాజ్య విస్తరణలో ఎవరూ మినహాయింపు కాదు. కాగా కింది వర్గాల ప్రజలు మాత్రం మత విశ్వాసాలకు భిన్నంగా కలగలిసిపోయి ఉమ్మడి సంస్కృతిని పెను అడ్డంకుల మధ్యనే పెంచి పోషించుకుంటూ వచ్చారని, భారతీయ సమాజం సుసంపన్న భిన్నత్వాన్ని కాపాడుకుంటూ రావడంలోని రహస్యం ఇదేనని చరిత్ర చెబుతుంది. ఒకవైపు ఛాందస బ్రాహ్మణ్యం అస్పృశ్యత సూత్రం ఆధారంగా సమాజాన్ని విభజించి తమ ఆధిపత్యం నెలకొల్పుకోవడానికి ప్రయత్నించిన దశలోనే ఎక్కడికక్కడ దేశంలో స్థానిక సంస్కృతులను, వాటి ప్రత్యేకతలను, విశిష్టతను కాపాడుకుంటూ ఉమ్మడి సంస్కృతి మహావర్ణానికి దోహదం చేసిన పాయులు, జైనం, బౌద్ధం, కబీర్, నానకులు, జ్యోతిబా, ఖండోబా, తుకారాం, చైతన్య మహాప్రభు, తంత వగైరాలు. అలాగే కాలక్రమంలో మలబారు, కోస్తాలో ఉన్న ప్రజలకు అరబ్బులకు మధ్య వర్తక వాణిజ్యాలు విస్తారంగా జరిగాయి. ఆ మాటకొస్తే అరబ్బుల వలస ద్వారానే ఇస్లాం ఇండియాలోనే ప్రవేశించింది. అరబ్ వర్తకుల కోసం కోస్తాలో అనేక మంది రాజులు స్వయంగా మసీదులు, ప్రార్థన ఆలయాలను కట్టించారు. అప్పటికే స్థానికంగా ఉన్న ముస్లింలు అరబ్బులతో సంపర్కత పెంచుకున్నారు. మొఘలాయిల రాకతో దేశ రాజకీయ రంగంలో పెను మార్పులు వచ్చాయి. మతపరంగా చూస్తే ఇస్లాము స్థానిక హిందూ సాంప్రదాయాల మధ్య అదాన ప్రదానాలు పెరిగాయి. ఈ పరిణామం సూఫీ యోగం, భక్తి ఉద్యమాలు పేద ప్రజానికంలో పాతుకుపోయాయి. ఇస్లాంలోని అతి ఛాందస వర్గం నుంచి విడబడిన సూఫీలు ఇస్లాంలోని ఆధ్యాత్మికం వైపు కొందరు, హైందవంలోని ఆధ్యాత్మికం వైపు కొందరు మొగ్గారు. కాగా కాలక్రమంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు, తగాదాలు తలెత్తడం అన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రవేశంతోనే ప్రారంభమైంది. సర్ విలియం మూర్ లాంటి బ్రిటిష్ గవర్నర్లు, విన్సెంట్ స్మిత్ లాంటి పాశ్చాత్య చరిత్రకారులు చరిత్ర వక్రీకరణకు
బీజాలు నాటారు. ముస్లింల గురించి, ఇస్లాం గురించి మతపరంగా తప్పుడు భాష్యాలను వ్యాప్తి చేశారు. ముస్లింల పైన హిందువులకు ద్వేషం కలిగేలా ప్రచారం చేశారు కూడా. ఈ విష ప్రచారం ఆధారంగా హిందువులలో ముస్లిం వ్యతిరేక మేధావి వర్గం తలెత్తడానికి పునాదులు వేసింది. ఈ విష ప్రచారం మన జాతీయోద్యమాన్ని కూడా ఒక మేరకు ప్రభావితం చేస్తూ వచ్చింది. దాని ఫలితమే పొరపొచ్చాలు కలగడం, అవి దేశ విభజన పేరిట ఉపఖండ వాతావరణాన్ని మొత్తంగా కలుషితం చేయడము. అంతేకాదు హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, సింధీలు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు వగైరా విభిన్న మత, భాష, సంస్కృతుల సమూహారంగా ఉన్న భారతీయ ఉమ్మడి సంస్కృతికి చెందిన ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కాంగ్రెస్ సోషలిస్టులు, ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ వగైరా భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించగా ఒక్క కాంగ్రెస్ పార్టీ, గాంధీజీలు ఒక్కరే ఉద్యమాన్ని నిర్వహించినట్లు ప్రచారం చేసుకోవడాన్ని చరిత్రకారుడు మజుందార్ 3 Phase ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అన్న గ్రంథంలో విమర్శించారు. ఇది 1961లో రచించడం జరిగింది. గాంధీజీ జాతీయోద్యమంలో ప్రవేశించే నాటికి హోమ్ రూల్ ఉద్యమం ద్వారా బాల గంగాధర్ తిలక్, అనిబిసెంట్ అరవింద సహాయ నిరాకారోద్యమానికి బలమైన పునాదులు నిర్మించినప్పటికీ వీరి ఊసే నాటి కాంగ్రెస్ ఎత్తలేదని రాశాడు కూడా ఆయన. అందువల్ల జాతీయోద్యమంలో ఇతర కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ పక్షాల పాత్రను తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నంతో పాటు జాతీయోద్యమంలో మైనారిటీల పాత్రను కూడా తక్కువ చేసి చూపడమో లేదా విస్మరించడమో జరిగింది. పని కట్టుకుని జరిగిన ఈ చారిత్రక వివక్ష వల్ల జరిగిన పని స్వాతంత్ర అనంతరం యువతరానికి భారత జాతీయోద్యమ చరిత్రలో ముస్లింల క్రియాశీలక పాత్రను ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకంటే ఈ చారిత్రక వివక్షకు పూర్వరంగం చాలా బలీనమైనదన్నది మర్చిపోరాదు. ఈ సందర్భంగా జాతీయోద్యమాలలో గాని ఇతర పోరాటాలలో గాని వీరులు ఉంటారు, భీరవులు ఉంటారు, లొంగుబాటుదారులు ఉంటారు. ఈ వైరుధ్యాన్ని మతాలకు, మత విశ్వాసాలకు అంటగట్టరాదు. ఆంగ్లేయులకు ఊడిగం చేసిన కొందరు హిందూ రాజులు ఉన్నట్టే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు సలాములు కొట్టి జో హుకుం చెప్పిన మొఘలాయి ముస్లిం పాలకులు, నవాబులు ఉన్నారు. సామ్రాజ్యవాదుల్ని ఎదిరించి ప్రజా సమీకరణ ద్వారా దోపిడీ పాలకులను ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన హిందూ ముస్లిం వీరులు ఉన్నారు. కానీ అటు విలియం మోర్, ఇటు విన్సెంట్ స్మిత్ లాంటి వారు చరిత్ర వక్రీకరణకు పాల్పడినందున జరిగిన ప్రచారం ఘోరమైనదని ఇక్కడ మనం చెప్పాలి. పెక్కుమంది ముస్లిం పాలకులు హిందువులను వేధించి వారి దేవాలయాలను నాశనం చేసి దేవతామూర్తుల్ని ధ్వంసం చేశారని కథలుగా వ్యాప్తికి తెచ్చారు. ముస్లిం పాలకులు మొత్తం 3000 దేవాలయాల్ని నాశనం చేశారని, వాటిపైన మసీదులు కట్టారని, ఇలా అనేక గాథలను ప్రచారం ఊదర ద్వారా వ్యాప్తిలోకి తెచ్చారని, నిజానికి ఈ ప్రచారానికి ఆధారం లేదని అబద్ధాల అల్లికలో తలపండిపోయిన మేధావులు చేతివాటకంగా వ్యాపింపజేసిన నీలి వార్తలని 11 సంపుటాలుగా వెలువరించిన హిస్టరీ ఆఫ్ ఇండియా మహారచనలో చరిత్రకారుడు మజుందార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మజుందార్ వెల్లడించిన అంశాలే నిజం కాకపోతే ముస్లిం పాలకులైన హైదర్ అలీ, అతని కొడుకు పాలక వారసుడుగా వచ్చిన టీపు సుల్తాన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ధ్వజమెత్తిన చరిత్రను మజుందార్ లాంటి భారతీయ చరిత్రకారుడు పదే మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు టీపు సుల్తాన్ మైసూరు పాలకుడుగా ఉన్న కాలంలో సుమారు 30 మంది హిందూ రాజులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పట్ల లొంగుబాటును ప్రదర్శించగా టీపు సుల్తాన్ మహావీరుడుగా నిలిచి భారతదేశ పరువు ప్రతిష్టల్ని ఉన్నతంగా నిలిపిన పాలకుడని మరోరాదు ఈ సందర్భంగా. కానీ ఈ మాట నచ్చని ఛాందస సంఘ్ పరివార్ వర్గం టీపు మీద వచ్చిన టీవీ సీరియల్స్ ని వ్యతిరేకరించి విష ప్రచారం చేసి దాని ప్రసారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు కూడా. అంతేకాదు భారతదేశ స్వాతంత్రానికి ప్రమాదం దాపురించిందని మొట్టమొదటిగా గ్రహించి దేశాన్ని, ప్రజల్ని హెచ్చరించిన వారు పూనా పాలకుడు నానా ఫర్నవీస్, మైసూరు పాలకుడు హైదర్ అలీని ఎంతమందికి తెలుసు? అలాగే ఈ రోజున హిందుత్వ నినాదంతో, మత వివక్షతో మైనారిటీలలో అభద్ర భావాన్ని వ్యాప్తి చేసి సమాజంలో అశాంతికి కారణమవుతున్న సంఘ్ పరివార్ నాయకత్వం అదే హిందుత్వకు, హిందూ రాష్ట్ర నిర్మాణానికి ఏ సావర్కర్ కారకుడయ్యాడో అదే సావర్కర్ సహితం 1857 తొలి స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల త్యాగనిరతి, వారి యొక్క పాత్రను ప్రశంసిస్తూ తన స్వాతంత్ర చరిత్ర గ్రంథంలో రాయలేదంటారా? తంజావూరు, తమిళనాడు, మన్నాడు, మైసూర్, రాయగఢ్, సహ్యాద్రి, దివానే ఖాన్, ఢిల్లీ పాలకులంతా ముస్లింలు. ఇండియాలో ఆవిష్కరించుకుంటున్న సంగ్రామ రంగంలో పాల్గొంటున్న పాత్రదారులని ఎందుకు కీర్తించవలసి వచ్చింది? బహదూర్ షా జఫర్ తన అవసాన దశలో రచించిన కవితల్లో పేర్కొన్నట్లు తామంతా ఈ మాతృభూమి బిడ్డలేనని ఈ పాలకులు భావించారు
గ్రహించారు గనుకనే బ్రిటిష్ వాళ్ళపై కత్తి దూసిన సిరాజుద్దౌలా పట్ల విద్రోహిగా మారిన మీర్ జాఫర్ లాగానే అవధ్ నవాబు లాంటి వాళ్ళు, జీనత్ మహల్ లాంటి బ్రిటిష్ వాళ్లకు దాసోహం అన్న విద్రోహులు ఉంటారు. పైగా హైదర్ అలీ, టీపు సుల్తాన్ లాంటి పాలకుల సలహాదారుల్లో, సేనాపతుల్లో పెక్కు మంది హిందువులు కొలువు తీరి ఉన్నారు. బాజీరావు కొడుకైన నానాసాహెబ్ కు నమ్మిన దౌత్యవేత్త, వ్యవహారకర్తగా ఉన్నవాడు అజీముల్లా ఖాన్. ఇక సుప్రసిద్ధ నాయకుల్లో ఒకరైన అశోక్ మెహతా తన గ్రంథం 1857లో ఏ గ్రేట్ రెబెలియన్ లో, భారత స్వాతంత్ర సంగ్రామం 1857లో హిందువులు ముస్లింలు చేసిన తిరుగుబాటులో అసంఖ్యాకంగా ప్రజలు పాల్గొన్నారని, అది ఏదో ఒక్క మతానికి చెందిన వారు పాల్గొన్న తిరుగుబాటు కాదు. అయితే చారిత్రక కారణాల వల్ల బ్రిటిష్ వ్యతిరేక శక్తులుగా హిందువుల కన్నా ముస్లింలే సమరశీల శక్తులుగా అవతరించారని చెప్పాడు. కనుకనే మెత్తగా కనిపించే హిందువుల కన్నా ముస్లింలంటేనే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా భయపడేవారని రాశాడు. అంతేగాక ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఈ స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళ దమనకాండ నిర్బంధ విధానం ముస్లింలపైన పడినంతగా ఎవరి మీద పడలేదు. ఈ తిరుగుబాటులో పాల్గొన్న ముస్లిం నాయకుల్లో పెక్కు మంది ఉరికంబాలెక్కారు లేదా ప్రవాసంలో గడిపారు. ఈ సమరంలో పాల్గొన్న ముస్లింల ఆస్తుల్ని భారీ ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది. ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ పాలకులు హిందువులను మాత్రం కొద్ది నెలల్లోనే తిరిగి ఇళ్లను చేరుకోవడానికి అనుమతించారు. కానీ ముస్లిం ప్రజల్ని మాత్రం మొత్తంగా స్వస్థలాలను కూడా రాకుండా బహిష్కరించారు. అలాగే ఢిల్లీ డివిజన్లోని ప్రతి ముస్లిం ఆస్తిలో 4వ వంతు భాగాన్ని బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకుని హిందువులపై మాత్రం కేవలం 10% జరిమానా విధించారు. ఈ విధంగా ఆనాడు సామ్రాజ్యవాద పాలకుల ఆగ్రహం అంతా ప్రధానంగా ముస్లింలపైనే కేంద్రీకరించింది. ఆనాడు అందరికన్నా కూడా యమయాతనలు పడిన వారు ముస్లింలే. సామ్రాజ్యవాదుల ప్రతీకార కర్కశత్వ జ్వాలలకు అమాయకులు వీరులతో పాటే బలైపోయారు. చివరికి బ్రిటిష్ వారికి విధేయుడుగా ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ యూనివర్సిటీ కుటుంబం అనేక బాధలు గురి కావాల్సి వచ్చింది, మృత్యువాత పడవలసి వచ్చింది. ఈ సమరంలో ముస్లింలు సహన వీరులుగా వ్యవహరించడమే కాదు, ఎక్కువగా నష్టపోయిన వారు కూడా ముస్లింలే. ఓటమిని అంగీకరించడానికి నిరాకరించడమే కాక చాలా కాలం దాకా రాజీ పడ్డానికి సిద్ధంగా లేరు. రకరకాల పద్ధతుల్లో వారు ప్రతిఘటిస్తూ ఛాయాశక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. ఆంగ్ల విద్యను తిరస్కరించారు, తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయారు, ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కానీ అదే సందర్భంలో కొందరు హిందువులు మాత్రం పాశ్చాత్య భావాలకు ఆకర్షితులై లొంగిపోయారు, నూతన పరిస్థితుల్లో రాజీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు ఏకాకి అయిపోయారు, సాంప్రదాయ విశ్వాసాలలో మునిగిపోయారు. ఇదంతా ఎందుకు చెప్పవలసిందంటే పాత గాథల్ని తవ్వడం కోసం కాదు మిత్రమా, ఉన్న చారిత్రక వాస్తవాలు ఎలా వక్రీకరించడం వల్ల భారతదేశ ఉమ్మడి సంస్కృతి విలువలకు, వాటి పోషణకు తగిన నారు పోసి నీరు పెట్టగల సెక్యులర్ భావాలకు, సమైక్యత దృక్పథానికి ఎంతటి చేటు మూడిందో చెప్పడం కోసమే, గుర్తు చేయడం కోసమే ఇవన్నీ విషయాలు మీ ముందు నేను చెప్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.